హాయ్ అండి. నా పేరు దుర్గా. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు నా వీడియోలో జున్ను చేయు విధానం గురించి చూద్దామండి. ఇవి ఆవు జున్ను పాలు. ఇందులో జున్ను పాలు అలాగే నార్మల్ మిల్క్ కూడా మిక్స్ చేసే ఉన్నాయి. ఈ జున్ను పాలని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు. జున్ను పాలు, పైగా ఆవు జున్ను పాలు చిన్నపిల్లలకి చాలా మంచిదండి. ఈ పాలల్లో కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకి చాలా మంచివండి ఈ జున్ను పాలు. ఫస్ట్ పాలని ఈ బౌల్లో పోసుకుంటున్నానండి. కొంచెం బెల్లం అది కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది కదా పెద్ద బౌల్ అయితే. ఇవి ఆల్రెడీ జున్ను పాలు అలాగే నార్మల్ మిల్క్ రెండు కలుపున్న పాలేనండి ఇవి. ముందుగా మెత్తగా పౌడర్ చేసుకున్నటువంటి బెల్లం పొడి అండి ఇది. ఈ పౌడర్ ఏమో యాలకులు, మిరియాల పౌడర్ అండి. ఇప్పుడు బౌల్లో వేసుకున్నటువంటి మిల్క్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ మెత్తగా కొట్టుకుని ఉంచుకున్నటువంటి బెల్లం పొడిని కలుపుదాం. ఈ బెల్లం వెంటనే పాలల్లో కరగదండి, ఒక 5-6 నిమిషాల వరకు పడుతుంది. కొంతమంది అయితే ఈ బెల్లానికి బదులుగా పంచదార పొడి కూడా యూజ్ చేస్తారు. అదే పంచదార అయితే మనం మిక్సీ పట్టుకుని ఆ పౌడర్ని మిల్క్లో కలిపితే తొందరగా మెల్ట్ అవుతుంది. అదే బెల్లం పొడి అయితే తొందరగా మెల్ట్ అవ్వదండి. ఈ జున్నుని నేను నా పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలు చిన్న చిన్న పిల్లల వల్ల పంచదార యూజ్ చేయట్లేదు ఇక్కడ. నేను బెల్లం పొడి మాత్రమే యూజ్ చేస్తున్నాను. మీరు కావాల్స్తే ఇంకా ఈ ప్రాసెస్ ఇంకా ఈజీగా ఉండాలి అనుకుంటే షుగర్ పౌడర్ని కూడా యూజ్ చేయొచ్చండి. అదైతే ఇంకా తొందరగా మెల్ట్ అవుతుంది. ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నట్టు ఇలా 2-3 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేయాలండి. మిల్క్ అలాగే ఈ బెల్లం పొడి బాగా కలిసిపోవాలి. ఇదిగో చూసారు, ఇక్కడ నేను స్పూన్తో పైకి తీసి చూపిస్తే మీకు ఇంకా బెల్లం పొడి ఇంకా మిగిలే ఉంది, ఇంకా పూర్తిగా మెల్ట్ అవ్వలేదు. ఇది బెల్లం కాబట్టి తొందరగా మెల్ట్ అవ్వలేదండి. అదే షుగర్ పౌడర్ అయితే మనం వేసిన వెంటనే ఆ మిల్క్లో మెల్ట్ అయిపోతుంది. అందుకనే ఇక్కడ లిడ్ పెట్టి ఒక 5-6-7 మినిట్స్ రెస్ట్ ఇచ్చానండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. బాగా కలిపి స్పూన్తో తీస్తున్నాను. బెల్లం పొడి అన్నది ఏమీ లేదు, ఫుల్గా బెల్లం మిల్క్లో మెల్ట్ అయిపోయింది. బెల్లంలో చిన్న చిన్న డస్ట్, ఆ పార్టికల్స్ అవి ఉండొచ్చు కాబట్టి మనం ఈ మిల్క్ని ఇప్పుడు వడబోసేసుకుంటే ఇందులో ఉన్నటువంటి డస్ట్ కానీ ఇసుక కానీ ఇలాంటిది ఏది కూడా జున్నులోకి రాకుండా ఉంటుంది. అదే మీరు షుగర్ పౌడర్ కనుక కలిపి ఉంటే ఇలా వడబోయాల్సిన అవసరం లేదు. కానీ బెల్లంలో మాత్రం చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ఇలా ఒకసారి వడబోసుకుంటే ఇంకా మనకి ఎలాంటి డౌట్ ఉండదు. ఇలా వడబోసిన మిల్క్ని మనం ఏ బౌల్లో అయితే జున్ను తయారు చేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్లోకి ఈ మిల్క్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి యాలకులు, మిరియాలు పౌడర్ని కూడా ఈ పాలల్లో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మేజర్ వర్క్ అంతా ఇక్కడతో ఫినిష్ అయినట్టే. ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ పాత్రలో కానీ రైస్ కుక్కర్లో కానీ పెట్టుకుని ఆవిరిపై ఉడికించాలండి. సేమ్ ఇడ్లీ ఉడకడానికి ఎంత సమయం పడుతుందో జున్ను తయారవడానికి కూడా అంతే సమయం పడుతుంది. ఆల్రెడీ నేను ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి ప్రీహీట్ చేశానండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి మిల్క్ని బౌల్తో సహా ఈ ఇడ్లీ పాత్రలో పెడితే సరిపోతుంది. ఇడ్లీ పాత్రపై మూత పెట్టి 15-20 నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోతుందండి. స్టవ్ ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండాలి. హైలో ఉంటే అస్సలు సరిగ్గా తయారవదండి, ముక్కలుగా అయిపోతుంది జున్ను. సిమ్లోనే ఉండాలి. ఇక్కడ మీకు టైం చూపిస్తున్నాను, 7:25 అయిందండి. కరెక్ట్గా ఒక పావు గంట అయితే సరిపోతుంది. పావు గంటలో జున్ను రెడీ అవుతుంది. 15 మినిట్స్ తర్వాత జున్ను ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. జున్ను కరెక్ట్గా తయారైందో లేదో చెక్ చేయాలంటే ఒక నైఫ్ని కానీ లేదా టూత్ స్టిక్ని కానీ ఆ జున్నులో గుచ్చి చూస్తే మనకి ఆ నైఫ్కి ఏమీ అంటుకోకుండా బయటకు వస్తే జున్ను రెడీ అయినట్టే.
అంతే అండి, ఇక్కడ జున్ను రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ జున్నుని మనం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తినాలి. వేడి మీద తింటే మోషన్స్ అవుతాయి అంటారు. అందుకని వేడిగా ఉన్నప్పుడు తినకూడదండి. జున్ను బాగా చల్లారిన తర్వాత మాత్రమే సర్వ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 1.5 అవర్ తర్వాత అండి ఇది పూర్తిగా చల్లారింది జున్ను. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను ఎలా ఉందన్నది. చూస్తున్నారు కదా జున్ను ఎంత గట్టిగా ఉందో. అదే నేను ప్రిపరేషన్ టైంలో వాటర్ కనుక యాడ్ చేసి ఉంటే జున్ను కూడా ఇంత గట్టిగా రాదండి, వాటరీగా ఉంటుంది. జున్ను ఇలా గట్టిగా ఉంటేనే బాగుంటుందండి, పలచగా ఉంటే బాగోదు. నేను టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు మీకు జున్ను ఎలా ఉందన్నది. చాలా బాగా వచ్చిందండి జున్ను. మా ఇంట్లో మా పిల్లలు మా వారు కూడా తిని చాలా బాగుందన్నారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆవు పాలతో చేసిన జున్ను తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. నా జున్ను చేయు విధానం చూశారు కదా మీరు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫైనల్గా నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నానండి జున్నుని. బాగుందండి.